అంతెందుకండి, కౌరవ కుమారులు ఏమని రాస్తారు 42 కోపట్లో, తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. ఎందుకు చెప్తున్న మాట అంటే, అద్భుతమైన సందర్భంలో చూడండి, వాళ్ళందరిలో తృష్ణ 40 సంఖ్యాకాండం 21:16 మోషే అంటాడు, వారందరినీ జనులను పోగు చేయము. గ్యాదర్ పీపుల్ టుగెదర్. ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ఫెలోషిప్. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ జాయన్. Number 1, praise pattern. First we start with praise pattern. Number 2, it is a place of fellowship. సహవాసం అందరిని ఏం చేయాలంట? పోగు చేయండి అయ్యా. బైబిల్ సేస్ 2-3 నా నామం పెట్టున్న దగ్గర. ఎందుకంటే అలా చూస్తుంది, 2-3 నా నామం పెట్టున్న దగ్గర నేను వారి మధ్యలో. ఒక మాట చెప్తానండి, ఈ ఎడారి జీవితాల్లో ఈరోజు నీటిమయంగా మారడానికి, డ్రై సీజన్ బ్రేక్ అవ్వడానికంట వాళ్ళందరినీ మోషే అంటాడు, మీరు అందరు రండి, కమ్ టుగెదర్ యాజ్ హౌస్ ఆఫ్ గాడ్. గ్యాదర్ టుగెదర్. అందరూ ఏం చేయాలంట? సాంఘిక బైబిల్లో హెబ్రీ ప్రతిలో చాలా స్పష్టంగా రాస్తుంది, దేవుని రాకడ వచ్చే కొలది సమాజముగా కూడుట మానవదయ్యా అన్నాడు. డోంట్ స్టాప్ గ్యాదరింగ్ యాజ్ అ ఫెలోషిప్. ఒక సహవాసంలో కూడుకోవడం అనేది సాతానికి నచ్చదండి, అస్సలు నచ్చదు. అస్సలు మీరు చూడండి, సండే రోజు వచ్చిన పంచాయతీల బాధలు మీ జీవితంలో ఎప్పుడు రావు. ఎవడో కొందరు పురుగు తిరుగుతారు, ఎవరికో ఒకరికి ఏదో ఒకటి అవుతుంది. ఆ రోజే మళ్ళీ వారం అంతా ఖాళీ. ఆదివారం రోజు రాగానే అండి సాతాను శోధన అండి అని. ఎందుకు వస్తుంది శోధన? ఆ రోజు నీ జీవితాలు సహవాసంలో ఎండిపోయిన ఎడాలు ఏమవుతాయంట? నదులుగా